విజయవాడలో బుడమేరు ప్రభావం నేటికి కొన్ని కాలనీలను వెంటాడుతోంది. మధురానగర్ సమీపంలో మధ్యకట్టపై ఉన్న ప్రధాన రోడ్ బుడమేరు వరదలకు కొట్టుకుపోయి భారీ గండి పడింది. నెలలు గడుస్తున్నా గండి పూడ్చి రోడ్డు పునర్నిర్మించకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ మధురానగర్ సమీపంలోని విజయదుర్గానగర్, కేఎల్ రావు కాలనీల మధ్య రైల్వే వంతెన కింద రోడ్డు బుడమేరుకు వచ్చిన వరదలతో భారీ గండిపడి కొట్టుకుపోయింది. నెలలు గడిచినా అధికారులు గండిని పూడ్చలేదు, రోడ్డును పునర్నిర్మించలేదు. ఫలితంగా ప్రజలు గండిపడిన మార్గంలోనే ప్రమాదకర పరిస్థితిలో రాకపోకలు సాగిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు సాహసం చేయలేక మధురానగర్ మీదుగా నగరంలోకి వెళ్లొస్తున్నారు. చుట్టూ తిరిగి రావడానికి అదనంగా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉందండి. ఇలా వెళ్తే ఇలా ఫ్రీగా వెళ్ళిపోయాము. ఇప్పుడు మరి చాలా ఇబ్బంది పడతాం. ఒకలాగా అప్పుడు ఆ వరదకి గంటేసింది. ఆ గంటేసి అది మరి టీలు అయిపోయి 2 నెలలు 3 నెలలు అవుతుంది. అలా వదిలేశారు. అది అలా తిరిగి వెళ్ళడం ట్రాఫిక్ నావ్ అయిపోయింది. ఆ గుడి కాడ, కటింగ్ కాడ, ఆ రోడ్డు మీద బుడమెట్లు రోడ్డు మీద గట్ట బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయి జాము నిలబెడితే కానీ కీరన్స్ అవ్వలేదు. పనికి వెళ్తున్నామండి. పనికి వెళ్ళి వచ్చేసరికి 6 అవుతుంది అండి. 6 దాటిపోతుంది. చిన్న చినుకులు పడినా సరే మరి అటు నుంచి ఇటు రాలేకపోతున్నామా. మళ్ళీ చుట్టూ తిరిగి అటు వెళ్ళి మళ్ళీ బుడమేరు వంతునికి వెళ్ళి అటు నుంచి ఇటు మధురానగర్ ఇదే దేవినగరం ఇవన్నీ తిరుక్కొని వస్తున్నామండి. గొప్ప ఇబ్బందిగా ఉంటుందండి. బాధపడుతున్నామా. చీకటి పడితే మట్టుగా ఆడదాయి కానీ మగవాడు కానీ రాలేకపోతున్నామా. చిన్న చినుకులు పడినా జారు పడిపోతున్నామా. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. అసలు ఇదిగోండి ఇలా చేసుకున్నాం. దారి నిదానంగా నడిచి వెళ్తానికి వరకు కొద్ది గడపలుగులు తీసుకొని ఆడపిల్లల వరకు ఇలా తవ్వుకొని కొంచెం ఇలా దారి చేసుకున్నాం. కొంచెం నడతానికి అవుతుంది. బైక్లు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా కార్లను ఆటోలను తెలవనోళ్ళు నైట్ పూటలు వస్తున్నారు, పడిపోతున్నారు. ఒక్కొక్కసారి మేము ఇక్కడ ఉన్నప్పుడు చెప్తున్నాం ఇలా దారి లేదండి అని. తెలవనోళ్ళు అలా పడిపోతున్నారు. బుడమేరు మధ్య కట్టపై నివసించే వారిలో నిరుపేదలే ఎక్కువ. ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కూలీలు, చేతివృత్తుల వారు ప్రతిరోజు నగరంలోకి వెళ్లి వస్తుంటారు. ప్రధాన రహదారికి గండిపడడంతో విధిలేక పాత రోడ్డుకు పక్కనే మట్టిని సరిచేసుకుని బాటగా మార్చుకున్నామని స్థానికులు చెబుతున్నారు. నిత్యం కూలీలు, విద్యార్థులు ప్రమాదకరంగా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను వీఎంసీ రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది సార్. ఇక్కడ దాకా వచ్చామనుకో, లేదంటే మళ్ళీ సచ్చినట్టు తిరిగి వెళ్ళాలి. ఎన్ని నెలలు, 6 నెలలు 7 నెలలు అయింది సార్ ఇలా జరిగి. ఒక్కళ్ళు రావట్లేదు, ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు సార్. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి కానీ, ఆడవాళ్ళు పనులకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది. ముసలోళ్ళు ఎవరైనా ఇక్కడ నడవాలంటే జారిపోయి పడిపోతున్నారు. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అది పడిపోయిన చాలా నెలలు అవుతుంది ఇప్పటి వరకు. రోడ్లు రైల్వే వాళ్ళేమో మేమేమంటున్నారు. ఇది ఎవరు పూర్తి చేస్తారు? వరదలకి కొట్టుకుపోయి ఇప్పుడు దాదాపు 5-6 నెలలు అవుతుంది వరదలు అయ్యి. ఇంతవరకు ఎవ్వరు వచ్చి చూసిందే లేదు దాన్ని. పిల్లలు సాయంకాలం పూట స్కూల్ నుంచి వచ్చి ఒకటే ఏడుపులండి, కాళ్ళు నొప్పులని, నడవలేక సైకిల్ తొక్కలేక. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి మా బాధలు. ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల నుంచి అలా వదిలేశారు. దాని పరిస్థితి ఏంటి? ఏ అధికారి పట్టించుకుంటారు? ముసలి వాళ్ళైతే పడిపోతున్నారు. వర్షం వచ్చినప్పుడు బండి రావడానికి ఉండదు, నడవడానికి కూడా ఉండదండి. ఇది ఏదో మేము కలిసి వేసుకున్నాం. ఇది ఎవరు అధికారులు వచ్చి ఎవరు ఏం చేయలేదు. అన్ని చోట్ల కంటే ఈ ఏరియా వాళ్ళకి అన్నిటికీ దగ్గర ఈ కట్ట. అయితే ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు వెళ్ళి రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. అందరూ పనులకు వెళ్ళేవాళ్ళే కదా. కొంచెం ఇదేదో సరి చేస్తే ప్రజలకు కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు. అసలు చాలా ఇబ్బంది అండి. నడవడము ఇబ్బందే. అసలు ముందు ఇది పూడ్చాలి, రోడ్డు సక్రమంగా వాహనాలు వెళ్ళేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం స్పందించి బుడమేరు వరదతో గండిపడిన రహదారిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాలని కోరుతున్నారు.